జాబ్ ఆపర్చునిటీ. కంపెనీ నేమ్ వచ్చేసరికి హైదరాబాద్ క్యాస్టింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్స్ అండ్ క్యాస్టింగ్స్ అన్నమాట. అండ్ వీళ్ళు చూస్తున్న రోల్ ఏంటి అంటే కమర్షియల్ మేనేజర్. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మేల్ అండ్ మ్యారీడ్ ఫీమేల్ విత్ కిడ్స్, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ జాబ్ సమ్మరీ పైన ఇచ్చాను చూడండి డీటెయిల్గా. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఐడిఏ బొల్లారం నియర్ మియాపూర్, హైదరాబాద్. అండ్ వర్క్ టైమింగ్స్ వచ్చేసరికి 9:30 AM to 6 PM. షిఫ్ట్స్ వచ్చేసి జనరల్ షిఫ్ట్ ఉంటుంది. దీనికి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసరికి ఓన్లీ 1 ఓపెనింగ్ ఉంది. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మెయిన్గా జిఎస్టీ రిలేటెడ్ సేల్స్ ఇన్వాయిసెస్ అండ్ ఈఆర్పీ సిస్టమ్ మేనేజ్ చేయడం రావాలి, ప్రిపరేషన్ కూడా రావాలి. అండ్ జిఎస్టీ రూల్స్, హెచ్ఎస్ఎన్ కోడ్స్, ట్యాక్స్ రేట్స్ అలాంటి నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ డాక్యుమెంటేషన్, ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్, ఇన్వాయిసింగ్ అండ్ రిలేటెడ్ ఇంకా రోల్స్ పైన డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. అండ్ టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి మెయిన్గా ఉండాల్సింది ఎక్కువ నాలెడ్జ్ జిఎస్టీ లాస్ అండ్ కంప్లైంట్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఈఆర్పీ బేస్డ్ ఇన్వాయిస్, దీని మీద ఈఆర్పీ ఇన్వాయిసింగ్ ప్రాసెసింగ్ కూడా నాలెడ్జ్ ఉండాలి. డాక్యుమెంటేషన్ అండ్ కమర్షియల్ ప్రాసెస్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఎంఎస్ ఎక్సెల్, బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ కూడా తెలిసి ఉండాలి. మెయిన్గా గుడ్ ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, బీకామ్ ఆర్ ఎంకామ్. అండ్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చూస్తున్నారు వాళ్ళు. ఫ్రెషర్స్ నాట్ ఎలిజిబుల్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ కమర్షియల్ ఆర్ అకౌంట్స్ రోల్. ప్రిఫరబుల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయితే వాళ్ళు ప్రిఫరబుల్ చూస్తున్నారు అంతా. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్ జిఎస్టీ ఇన్వాయిసింగ్, ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్స్ అండ్ పర్చేస్ ఇన్వాయిసింగ్ చెకింగ్, వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉంటే త్వరగా తీసుకుంటారు. అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి ఐడిఏ బొల్లారం నియర్ మియాపూర్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. అండ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 2 ఉన్నాయి. 1 ఏమో హెచ్ఆర్ ఇంటర్వ్యూ, ఇంకోటి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓన్లీ 2 rounds. అండ్ శాలరీ వచ్చేసరికి 3,60,000 to 4,80,000 CTC. ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు ఇమీడియట్ జాయిన్ అనేది చూస్తున్నారు. వీక్లీ ఒక హాలిడే ఉంటుంది, వీక్లీ 6 days వర్కింగ్ ఉంటుంది. అండ్ పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయి. ఇది ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35. దీనికి ఫోన్ అలౌ ఉంది, అంటే ఆఫీస్లో ఫోన్ అలౌ ఉంటుంది. అండ్ ట్రైనింగ్ పీరియడ్ అలాంటిది ఏమి ఉండదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి. ఇన్సెంటివ్స్ అలాంటివి ఏం లేవు. అండ్ ఇన్సూరెన్స్ కూడా లేదు. అండ్ మెయిన్లీ టార్గెట్ ప్రెజర్ అలాంటివి ఏమీ లేవు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో పైన నంబర్ ఇచ్చాను, రుచిత హెచ్ఆర్ వాళ్ళే పర్సన్ హెచ్ఆర్, కాంటాక్ట్ అవ్వండి. త్వరగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, పైన నంబర్ ఇచ్చాను, త్వరగా కాంటాక్ట్ అవ్వండి. అండ్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.